ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. మరి ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారా, చాటింగ్ చేస్తున్నారా, పాటలు వింటూ కూడా డ్రైవింగ్ చేస్తున్నారా? మరి దీనిపైన తెలంగాణ పోలీస్ చాలా సీరియస్ అవుతుంది. ఒకవేళ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే 2 డిమెరిట్ పాయింట్స్ వస్తాయంట. ఇలానే గనక 12 పాయింట్స్ వస్తే మీ లైసెన్స్ ఇక రద్దే. మరి దీనిపైన మరిన్ని వివరాలు సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి డ్రైవింగ్ ఆల్రెడీ ఎన్ని వీడియోలు చేస్తున్నా, ఎంతమంది చెప్తున్నా, గవర్నమెంట్కి యాక్షన్స్ తీసుకున్నా కూడా ఈ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకేంటంటే బ్లూటూత్ పెట్టుకొని కూడా పాటలు వింటూ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా ఆ డ్రైవింగ్ చేస్తూ కూడా అసలు అతను ఫోన్ మాట్లాడుతున్నాడా, పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా తెలియటం లేదు. మరి ఇప్పుడు తెలంగాణ పోలీస్ దీనిపైన ఎక్కువ సీరియస్ అయింది. అంటే కొత్తగా వచ్చినటువంటి రూల్స్ కానీ, పాయింట్స్ కానీ ఒకసారి వివరాల్లోకి వెళ్తే. తెలంగాణ పోలీస్ తీసుకుంటున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. కారణం ఏంటంటే ఇవాళ యువత, ముఖ్యంగా యూత్ గురించి చెప్పాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు, వయసు పెరిగిన వాళ్ళు చాలా తక్కువ ఇలాంటి గాడ్జెట్స్ ఉపయోగించడం కానీ, దాని మీద మోజు కానీ ఒక 40-50 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళకి తక్కువ ఉంటుంది. అసలు లేదని చెప్పలేం కానీ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇన్ బిట్వీన్ 10-12 ఏళ్ళు, 15 ఏళ్ల నుంచి మొదలు పెడితే 40 ఏళ్ల లోపల ఉండే వాళ్ళకి ఈ మోజు చాలా ఎక్కువ. అంటే ఆ 10 నిమిషాల్లో పావు గంటలో ఏదో పోతుందని. ఎంతసేపు పడుతుంది ట్రావెలింగ్ లో? మాక్సిమం పావు గంట, అరగంట, మాక్సిమం గంట టైం పడుతుంది. ఈ గంట టైంలో వాళ్ళకి ఒకవైపున ఫోన్ ఎవరైనా వస్తే ఫోన్లో మాట్లాడడం, ఒకసారి ఫోన్ మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా ఫోన్ మీదనే ఉంటుంది. చెప్పే మ్యాటర్ ఏదైనా సీరియస్ మ్యాటర్ అయితే మైండ్ మొత్తం అంటే పనిచేస్తుంది. ఏకకాలంలో మెదడు 2 పనులు చేయలేవు. అంటే ఒకదాన్ని పైన వినగలుగుతుంది, ఒకదాన్ని సీరియస్ గా తీసుకోగలుగుతుంది. ఎప్పుడైతే సీరియస్ గా ఒక మ్యాటర్ను మనం తీసుకున్నామో అప్పుడు మెదడు ఆటోమేటిక్ గా పైన మాటలు మాత్రమే, అంటే ట్రాఫిక్ అంతా మనం రెండో భాగంగా తీసుకుంటే అది పై మ్యాటర్ లాగా కనబడుతుంది. పై మ్యాటర్ ఎప్పుడైతే కనబడిందో దాని మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే మన దేశం మనం ఎవరికైనా యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంది వెళ్ళి, లేదా ఎవరైనా వచ్చి మనకు యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంది. అంటే అవతల వాడు ఎలా ప్రయాణం చేస్తున్నా కూడా మనకు తెలియదు. మనం పూర్తిగా దాని మీదే కాన్సన్ట్రేట్ చేసినప్పుడు అవతల వాడు తప్పు చేసినా మనం కనీసం తప్పుకొని పోయే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మనం తప్పు చేస్తున్నా మనం సవరించుకోగలిగే అవకాశాలు ఉంటాయి. కానీ కాన్సన్ట్రేషన్ తప్పినప్పుడు చాలా కష్టంతో కూడుకున్న పని. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత ప్రమాదకరమో, కనీసం డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాడైనా డ్రంక్ చేసినప్పుడు మైండ్ ఇటు పోతున్నా కూడా ఆ మైండ్ని పూర్తిగా డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తాడు డ్రంక్ అండ్ డ్రైవ్. తాగిన వాడు ఇంకేం ఆలోచించాడు, ఎందుకంటే నేను తాగి ఉన్నాను, నేను సరిగ్గా డ్రైవ్ చేయలేకపోతే యాక్సిడెంట్ చేస్తానని భయంతోటైనా దాని మీద పూర్తి ధ్యాస పెడతాడు. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కన్నా చాలా ప్రమాదకరమైంది సెల్ ఫోన్ డ్రైవింగ్ అని చెప్పడానికి ఏం సంశయించాల్సిన అవసరం లేదు. ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ లో ఏమవుతుందో, ఇంకా ఇప్పుడు హెల్మెట్ వచ్చిన తర్వాత హెల్మెట్ పెట్టుకొని లోపల మామూలుగా ఇయర్ ఫోన్ పెట్టేసుకొని మామూలుగా దీన్ని ఆన్ చేసుకొని జేబులో ఎక్కడో పెట్టేసుకుంటాడు. మనకేం కనబడదు, వాడు వింటున్నట్టుగా కూడా మనకు తెలియదు. వెనక నుంచి మనం ఎంత హారన్ కొట్టినా, మనం ఎంత అరుస్తున్నా వాడు పట్టించుకోడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే స్లోగా వెళ్తూ ఉంటాడు, అవతల మనం స్పీడ్గా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, వెళ్ళే అవకాశం ఉంటుంది అక్కడ. కానీ ముందు వాడు తప్పుకుంటే తప్ప మనం వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతుంది. తను ముందుకు వెళ్ళడు, ఎటు వాళ్ళని ముందుకు వెళ్ళనివ్వడు. ఇది చాలా ఘోరమైన విషయం. ఇలాంటి సందర్భాలు కొన్ని వందలు జరుగుతూ ఉంటాయి. జరుగుతున్న యాక్సిడెంట్లో పోల్చి చూసినట్టయితే డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ల కన్నా కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల జరిగేటువంటి యాక్సిడెంట్లు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా హైవే మీద వెళ్ళేటప్పుడు కూడా చాలా మంది ఈ పాటలు పెట్టుకొని, లేదా ఫోన్ వస్తే గంటల తరబడి ఫోన్ మాట్లాడుకుంటూ పెడుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే సార్ నేను కొన్ని చూసాను. ఇప్పుడు ఆటోలో కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పాటలు వీడియో వినడమే కాదు, ఎంతమంది వినడమే, ఇప్పుడు ఏంటంటే వీడియో కూడా పెట్టుకుంటున్నారు. వీడియో పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారు. అందులో సీరియల్స్ వస్తున్నాయో, పాటలు వస్తున్నాయో చేసుకుంటూ కూడా డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే కాన్సన్ట్రేషన్ అనేది ఎలా ఉంటుంది అసలు? ఎట్టి పరిస్థితుల్లో కాన్సన్ట్రేషన్ ఉండదు. వీడియో పెట్టుకొని చూస్తూ డ్రైవ్ చేయడానికి ఎవ్వరికి ఏ రకమైన అనుమతి ఉండదు. అలాంటి వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వాడి మీద యాక్షన్ తీసుకోవాలి లెక్క ప్రకారంగా. ఇప్పుడు మీరు కార్లలో కూడా వీడియోలు ఉంటాయి, కానీ ఎక్కడ ఉంటాయి? వెనక వైపులో ఉంటాయి. అంటే బ్యాక్ సైడ్ లో కూర్చున్న వాడు చూసేందుకు అవకాశం ఉంటుంది తప్ప ఫ్రంట్ లో ఉండేవాడికి ఉండదు. ఏమైనా వినడానికి ఏమైనా ఉంటే శబ్దాలు వినబడతాయి తప్ప అసలు అట్లా ఉండదు, అవకాశం ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రంట్ లోనే పెట్టుకున్నప్పుడు కాన్సన్ట్రేషన్ పూర్తిగా అటువైపు పోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చాలు ఒక యాక్సిడెంట్ జరగడానికి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చాలు. అంటే 1 సెకండ్ లో 1000 వంతు ఉంటే చాలు
యాక్సిడెంట్ జరిగిపోతుంది. కాబట్టి కోరి యాక్సిడెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది ప్రాణాల మీద తెచ్చుకోవడం, మన ప్రాణాలు పోవడమే కాదు ఎటువంటి ప్రాణాలతో కూడా ఆడుకోవడం ఉంటుంది. నువ్వు యాక్సిడెంట్ నువ్వు చేయడమే కాదు, ఎవరికో యాక్సిడెంట్ చేస్తావు, ఆ యాక్సిడెంట్లో ఎంతమంది పోతారో తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు, ఎంతమంది చనిపోతారో తెలియదు. అంటే చూస్తూ చూస్తూ ఇతరులను చంపడానికి నీకు ఎవరిచ్చాడు హక్కు? ఒక రకమైన అంతకుడు చేసే పనే కదా ఇది. ఇంత ఇంత ఎందుకు ఒక యువత లోపల ఈ రకమైనటువంటి ఆ ఇంట్రెస్ట్ ఏమిటి? ఆ అరగంట పావు గంట పోతే ఏం నష్టం అవుతుంది? జనరల్గా ఒక ఫోన్ వచ్చిందనుకోండి ఎమర్జెన్సీగా, నేను డ్రైవింగ్లో ఉన్నాను, ఒక అరగంటకి చేస్తాను, ఒక్క సెకండ్ పెట్టేస్తే సరిపోతుంది. అంటే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో తెలుస్తుంది. వాడు ఫోన్ చేయడం, మళ్ళీ అరగంట గంట తర్వాత మనమే ఫోన్ చేస్తాం, వాడు వింటాడు. ఎమర్జెన్సీ లోపల కనీసం అదనం చేయమంటాం. సహజంగా ఏ డ్రైవర్ అయినా ఫోన్ చేస్తున్నప్పుడు, ఏదైనా మనం యాక్సిడెంట్ మనం కారులో వెళ్తున్నప్పుడు డ్రైవర్ ఉన్నా, లేక ఆటోలో ఉన్నప్పుడు డ్రైవర్ ఉన్నా, ఏ రకంగా డ్రైవర్ ఉన్నా కూడా డ్రైవర్కి మనం చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు ఫోన్లు చేయడం మానేసి, ఒకవేళ ఎమర్జెన్సీగా చేయాల్సిన పరిస్థితి ఉంటే ఒక హాఫ్ సెకండ్లోనో అవతల వాడికి నువ్వు డ్రైవింగ్లో ఉన్నావు, చేయలేని పరిస్థితిలో ఉన్నావు అని చెప్పు. ఇలా చేయడం మంచిదని చెప్పి తెలియజేసుకుంటూ, డ్రైవింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. మనస వాచా కర్మణ, శరీరం మనసు పూర్తిగా మనం డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మాత్రమే యాక్సిడెంట్ చేయకుండా మనం తప్పించుకోగలిగే అవకాశం ఉంది. అంత చేసినా ఎటువాడు ఎవడన్నా వచ్చి గుద్దితే మనం చేయగలిగేది ఏం లేదు. కానీ మనం మాత్రం ఎవరికి గుద్ది మనంతో మనం ఆ పాయింట్ తీసుకురాకూడదు. దీనికి తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు చేస్తున్న పని ఏమిటంటే, పోలీసు ఏం చేస్తున్నారంటే, సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, ఎవరైనా సెల్ ఫోన్ తో డ్రైవింగ్ చేస్తే వాడిని పట్టుకున్నట్టయితే 2 డిమెరిట్ పాయింట్స్ ఇస్తారు. ఇలాంటి డిమెరిట్ పాయింట్స్ 12 దాటితే ఆటోమేటిక్ గా అతని లైసెన్స్ రద్దు చేయబడుతుంది. అతనికి వేరే శిక్షలు, పెనాల్టీలు కూడా వేసే అవకాశాలు ఉంటాయి. తద్వారా ఏమవుతుందంటే, శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకోవడం జరుగుతుంది, శాశ్వతంగా డ్రైవింగ్ చేసే అవకాశం పోగొట్టుకోవడం జరుగుతుంది. అంటే తనకి ఇష్టమైన డ్రైవింగ్ ని, తనకు అవసరమైన డ్రైవింగ్ ని తను పోగొట్టుకుని ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఇక యువత అంతా కూడా మేల్కోవడం జరిగింది. ఇదొక మంచిది. 12 పాయింట్లు కూడా పెట్టకూడదు నన్ను అడిగితే, నేను సత్యనారాయణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఆ పాయింట్స్ ని తగ్గించి ఇంకా తొందరగా యువతలో మేల్కొల్పొచ్చేటట్టుగా చేసినట్టయితే వాళ్ళ ద్వారా జరిగే యాక్సిడెంట్ తగ్గిపోతాయి, వాళ్ళకు జరిగే యాక్సిడెంట్ కూడా తగ్గిపోతాయి. ఇది ఒక రకంగా సమాజానికి మేలు జరుగుతుందని మనం ఆశిద్దాం. ఎందుకంటే రీసెంట్ గా ఒక న్యూస్ చూసాను నేను, వాళ్ళ అబ్బాయి బండి కొనమని గొడవ చేస్తుంటే అప్పు చేసి బండి కొన్నాడంట, ₹1,00,000 2 లక్షలు పెట్టి. కానీ బండి కొన్న ఒక వారం రోజులకు అబ్బాయి యాక్సిడెంట్ చనిపోయాడు. ఎంతమంది అండి పెళ్ళైన రోజు ఇంకా 3 రాత్రులు పూర్తి కాకముందే చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ యాక్సిడెంట్ కారులోనే కూడా, కారు ఇప్పుడు దీనికి బైక్లే కాదు, ఉదాహరణ కారులో కూడా ఇదే జరుగుతుంది. కారులో కూడా ఫోన్లు గంటలు మాట్లాడడం, ఎవరితోటైనా గొడవ పడడం, ఒక్కోసారి శత్రువులతో గొడవ పడుతుంటారు, మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా అటువైపు వెళ్తుంది. లేదా వ్యాపారంలో ఏదైనా ప్రాబ్లం వచ్చి దానికోసం కాన్సన్ట్రేషన్ అటుపోతుంది, లేక ఇంట్లో వాళ్ళతో గొడవపడి కాన్సన్ట్రేషన్ అటుపోతుంది. ఏది జరిగేదంతా ఏంటంటే యాక్సిడెంట్కు దారితీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని విషయంలో గవర్నమెంట్ ఇప్పటిదాకా ఇచ్చినటువంటి చాలా ఎక్కువ ఇచ్చారు. తొందరలో దాన్ని ఇంకా తగ్గించేసి 2-3 సార్లు ఒకవేళ అలా పట్టుబడ్డట్టయితే 4వ సారికి లైసెన్స్ రద్దు చేసేటువంటి భయం కలిగితే తప్ప యువతలో మార్పు రాదు. మీరు 12 సార్లు ఇచ్చారు కదా, ఏముందిలే ఇంకా చాలా ఉన్నాయని చెప్పి లెక్క పెట్టుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇది ఇప్పుడు మొదట్లో బిగినింగ్ కాబట్టి కొంతకాలం చూసిన తర్వాత బహుశా పోలీస్ డిపార్ట్మెంట్ ఆ ఆలోచనకు వస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.